కాన్సెప్ట్. ఫస్ట్ వన్, ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ పెరిగింది. మీకు తెలిసింది ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100%. ఈ వాల్యూ అనేది ఏ ప్లస్ బి కంటే కూడా ఎక్కువ, అంతే కదా సార్. ఏబి బై 100 అనేది పాజిటివ్ యాడ్ చేస్తున్నాను. ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ పెరిగింది. ఓవరాల్గా ఏం పెరుగుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ ఏబి బై 100. అంటే ఇక్కడ 20, ఇక్కడ 30 ఉందనుకోండి, ఆన్సర్ 50 కంటే ఎక్కువ ఉండాలి. 50 కంటే ఎక్కడైతే తక్కువ ఉందో ఆ వాల్యూని తీసేసేయండి. ఫస్ట్ కేస్. సెకండ్ కేస్, ఏ పర్సంటేజ్ పెరిగింది, బి పర్సంటేజ్ తగ్గింది. అంటే ఇది ఏ, బి బదులు మైనస్, ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి బై 100. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏ మైనస్ బి నుంచి ఒక వాల్యూని తీసేస్తున్నాను, అంటే ఇది ఏ మైనస్ బి కంటే తక్కువ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, మనకు టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్. ఈ రెండు అర్థమైందా? రైట్. ఏ పెరిగింది, బి తగ్గింది. ఎక్కడైతే బి ఉందో అక్కడ మైనస్ వేసుకుంటున్నాను. ఏ మైనస్ బి ప్లస్ ఏ ఇంటూ మైనస్ బి బై 100 మైనస్ ఏబి బై 100. ఏ మైనస్ బి నుంచి కన్నా నేను వాల్యూ తగ్గిస్తున్నాను. వాల్యూ తగ్గించినప్పుడు వాల్యూ ఇంకా తగ్గుతుంది కదా, వాల్యూ ఇంకా తగ్గుతుంది. లెస్ దాన్ ఏ మైనస్ బి. ఇది చాలు. మనకి ఇక్కడ చూద్దాం. మనకు మొత్తము షాప్కి 100 రూపాయలు తీసుకొని వెళ్ళినాం. 20 వస్తువులు కొన్నాము. ప్రతి వస్తువు 5 రూపాయలు. ఎక్స్పెండిచర్ ఈక్వలెంట్ టు ప్రైజ్ ఇంటూ కన్జంప్షన్. ప్రైజ్ ఎంత పెరిగిందన్నాడు, 19% పెరిగిందన్నాడు. రైట్. ఇంటెన్స్ టు స్పెండ్ ఓన్లీ, రైట్, 12%. ఇదేమో 12% అన్నాడు. 12% అన్నాడు. ఇది ఎంత తగ్గాలి అని అన్నాడు. ఇక్కడ మీరు చూడండి సార్, ఫస్ట్ ఆప్షన్ కనుక 7 వేస్తే 19 మైనస్ 7, 19 మైనస్ 7. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ 12 కంటే తక్కువ వస్తుంది, కానీ నాకు 12 కావాలి. ఇది కాదు. లాస్ట్ 8 వేసామనుకోండి, 19 మైనస్ 8 11 కంటే తక్కువ వస్తుంది, కానీ నాకు 12 కావాలి. ఇది కాదు. రైట్. మళ్ళీ మీరు 19 6 వేసామనుకోండి, 6 వేసి చూద్దాం. 19 మైనస్ 6 ప్లస్ 19 ఇంటూ మైనస్ 6 బై 100. 13 నుంచి 1 తీసేస్తున్నా, దగ్గరగా నాకు రైట్ 12కి వస్తుంది. ఆన్సర్ 6. అందరికీ లాజిక్ అర్థమైందా? ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి పెరిగి ఇంకోటి తగ్గిందనుకోండి, ఆన్సర్ ఎప్పుడు ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటుంది. ఏ మైనస్ బి పర్సంటేజ్ కంటే తక్కువ ఉంటుంది. సార్ ఎందుకు సార్ 7 తీసేశారు? ఇది 19 పెరిగింది, ఇది 7 తగ్గింది అనుకోండి. 19 మైనస్ 7 12 కంటే తక్కువ ఉండాలి, కానీ 12 ఉంది. ఇది 8 వేసామనుకోండి, 19 8, ఆన్సర్ 11 కంటే తగ్గుతుంది. నాకు 12కి దగ్గరగా రావాలి. 5 వేసాను అనుకోండి, 19 మైనస్ 5 14 దగ్గరగా ఉంటుంది. 5 కాదు, ఆన్సర్ 6. ఈ నేను ఎప్పుడైతే మీకు బాక్స్లో చెప్తున్నానో అవన్నీ ఇంపార్టెంట్గా నోట్ చేసుకోండి. రైట్. ఇటువంటి కాన్సెప్ట్స్ మీకు జనరల్గా కొన్ని వందల పుస్తకాలు చదివితేనే అర్థమయ్యే కాన్సెప్ట్స్. రైట్. నేను చదివి అర్థం చేసుకొని నేను మీకు క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. దయచేసి దాన్ని అర్థం చేసుకుంటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అందరూ దయచేసి రిప్లై చేయండి సార్. ప్రతి ఒక్క క్లాసులో రైట్ మీకు చాలా మంచి కాన్సెప్ట్స్ దొరుకుతాయి. రైట్. అరిథమెటిక్ కనుక నేర్చుకోవాలనుకుంటే కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్, మీ సర్కిల్లో మీరు టాప్ మోస్ట్గా తయారవుతారు. అరిథమెటిక్ నేను యావరేజెస్ నుంచి రేపు కంటిన్యూ చేస్తున్నాను. డిఏఓ తీసుకున్నా, ఏ యాప్టిట్యూడ్ ఎగ్జామ్ తీసుకున్నా సార్, మీరు తెలుగు మీడియం నుంచి మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా, ఇంతకుముందు ఎక్కడ కోర్స్ తీసుకున్నా, రైట్, ఆ కోర్సు ప్రాబబ్లీ ఈ కోర్స్ తీసుకున్న తర్వాత అది ఎందుకు డబ్బులు వేస్ట్ చేశామా అనే ఫీలింగ్ మీకు వస్తుంది. అది కొన్ని వీడియోలు చూడంగానే మీ మనస్సాక్షి మీకు చెప్తుంది. అందరికీ అర్థమైంది కదా సార్?